హలో గుడ్ మార్నింగ్ గైస్, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నారు ట్రావెలింగ్ సోలో 143 ఛానల్. ప్రజెంట్ నేనైతే డార్జిలింగ్ టౌన్లో అయితే ఉన్నాను. ఇది ఒక హిల్ టౌన్ అనమాట, వెస్ట్ బెంగాల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ డార్జిలింగ్ అనేది హిల్ స్టేషన్, ఈస్టర్న్ హిమాలయస్లో అయితే ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. ఇప్పుడు నేను ప్రజెంట్ డార్జిలింగ్లోని రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. దూరంగా మీరు చూస్తున్నవైతే స్టీమ్ ఇంజన్స్ అనమాట. డార్జిలింగ్ రైల్వేవి చాలా బ్యూటిఫుల్ రైల్వే లైన్ అనమాట. ఇది వరల్డ్ యునెస్కో సైట్ అనమాట. ఇక్కడ మన ఇండియాలో 3 రైల్వే లైన్స్ అయితే ఉన్నాయి వరల్డ్ యునెస్కో సైట్ చే గుర్తింపబడినవి. అందులో డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అనేది ఫస్ట్, అండ్ నీలగిరి మౌంటైన్ రైల్వే అండ్ కాల్కా షిమ్లా మౌంటైన్ రైల్వే, ఈ 3 రైల్వే లైన్స్ని యునెస్కో అయితే గుర్తించబడింది. క్లౌడీ వెదర్ లేకపోతే మనం అటు సైడ్ అయితే మౌంట్ కాంచన్జంగా అయితే చూడొచ్చు. అది వరల్డ్లోనే 3rd హైయెస్ట్ మౌంటైన్ అనమాట. దాని హైట్ వచ్చి 8545 మీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ. చాలా బ్యూటిఫుల్ విజువల్స్ అయితే చూడొచ్చు. బట్ ఈ వెదర్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్తా. క్లౌడీగా నెక్స్ట్ లెవెల్ ఉంది డార్జిలింగ్. ఇదైతే లోపల ట్రైన్ యొక్క బోగీలో లోపల ఇలా ఉంటుంది అనమాట సీటింగ్ అంతా డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో. ఇక్కడ ఏమంటే సీట్లు దొరకడం అనేది చాలా కష్టం ఈ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలో. మనం అడ్వాన్స్గా బుక్ చేసుకుంటేనే మనకు అయితే సీట్లు దొరుకుతాయి. చూడొచ్చు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రైల్వే మమతా బెనర్జీ గారు ఇక్కడ స్టేషన్ని రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఇనాగ్రేషన్ చేసింది. ఇక్కడ కొద్దిగా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. మీరు ఏమైనా షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. అండ్ టికెట్ కౌంటర్, మా బ్యాక్ సైడ్ అయితే మీరు చూడొచ్చు రోలింగ్ హిల్స్ అనమాట. అండ్ డార్జిలింగ్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. నీట్నెస్ కూడా పర్లేదు, బాగానే మెయింటైన్, ఇంకా కొంచెం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హియర్ వి గో, మీరైతే చూడొచ్చు స్టీమ్ ఇంజన్స్ అనమాట. స్టీమ్ ఇంజన్స్ సంబంధించిన మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ అయితే చేస్తున్నారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇవి ఇండియాలోని పురాతనమైన రైల్వే ఇంజన్స్ అనమాట. ఇలాంటి స్టీమ్ రైల్వే ఇంజన్స్ అయితే నార్మల్గా ఇప్పుడు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలోను నీలగిరి మౌంటైన్ రైల్వేలో అయితే చూడొచ్చు. ఇదైతే డీజిల్ ఇంజన్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్లో వాడే డీజిల్ ఇంజన్ అనమాట. ఇది కూడా బాగానే ఉంది. బట్ స్టీమ్ ఇంజన్ అనేది మోస్ట్ ఐకానిక్. బట్ పొల్యూషన్ అయితే కొద్దిగా ఎక్కువే క్రియేట్ చేస్తుంది డీజిల్ ఇంజన్తో కంపేర్ చేస్తే. బట్ లిమిటెడ్ కాబట్టి ఓకే. అది మన ఒక పురాతనమైనవి హెరిటేజ్ సైట్ అనమాట. వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. మీరు కానీ డార్జిలింగ్ వస్తే తప్పకుండా చూడమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇఫ్ కేస్ మీకు ముందుగానే ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుని ఈ ట్రైన్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేకపోయా, బట్ మీరైతే తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీరైతే చూడొచ్చు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అయితే ఎలా వస్తుందో ట్రైన్. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట చూడడానికి బయట అయితే.
మీరు ప్రజెంట్ చూస్తున్నది గూమ్ రైల్వే స్టేషన్. ఇది ఇండియాలోనే హైయెస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఆల్టిట్యూడ్ పరంగా చాలా బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్. ఇది కూడా తప్పకుండా చూడండి అని నేను సజెషన్ అయితే చేస్తాను. చాలా బాగుంది రైల్వే స్టేషన్. ఇక్కడ డైలీ ట్రైన్స్ కూడా ఉంటాయి. డార్జిలింగ్ టు గూమ్ ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి. జాయ్ ట్రైన్ అని ఇక్కడైతే ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.